అందరికీ డే 3 యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం హెడ్ ఎక్సర్సైజెస్ ట్విస్టింగ్స్ సంగతి చూద్దాము. చేతులు ఏదో ఒక ముద్రలో ఉంచుకోవడం మంచిది. నేను చిన్ముద్ర పెట్టాను. మొదటిగా మన ఫస్ట్ వీడియోలో ఐ ఎక్సర్సైజ్ చేశాను. ఈరోజు కూడా ఒకసారి చూడండి. క్లాక్ వైజ్ 7 టైమ్స్ చేయాలి. కనుగుడ్లు గుండ్రంగా తిప్పాలి. అలానే 7 టైమ్స్ చేసిన తర్వాత రివర్స్లో 7. సెవెన్ చేసిన తర్వాత 2 చేతులు రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని 5 సెకండ్స్ ఉంచిన తర్వాత చిన్నగా ఐస్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ హెడ్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి మీ గురువుని సంప్రదించేయండి. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. తలను గాలి పీలుస్తూ తలను పైకి లేపాలి. తర్వాత గాలి వదిలేస్తూ కిందకి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ కిందకి. ఇలాగా 10 సార్లు చేయవలసి ఉంటుంది. తర్వాత కుడి ఎడమకు, ఫస్ట్ ఎడమ వైపుకి గాలి వదిలేస్తూ ఎడమ వైపుకు తిప్పాలి. మళ్ళీ పీలుస్తూ మధ్యకి రావాలి, వదిలేస్తూ కుడి వైపుకు రావాలి. ఈ విధంగా 7 సార్లు చేయాలి. మళ్ళీ గాలి పీలుస్తూ మధ్యకి రావాలి, వదులుతూ పక్కకు రావాలి, పీలుస్తూ మధ్యకి, వదిలేస్తూ పక్కకి. ఈ విధంగా 10 సార్లు చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత సైడ్కి అంటే ఇలా తలని ఇలా తిప్పవలసి ఉంటుంది. గాలి వదులుతూ ఇలా బెండ్ చేయాలి, పీలుస్తూ పైకి, వదిలేస్తూ ఇటువైపు, మళ్ళా పీలుస్తూ పైకి, వదులుతూ కిందకి, పీలుస్తూ పైకి, వదిలేస్తూ కిందకి. ఇవి కూడా 10 చేయవలసి ఉంటుంది. తర్వాత ఫుల్ రౌండ్గా గాలిని వదిలేస్తూ తల గెడ్డాన్ని ఇలా ఆనించుకుని గాలి పీలుస్తూ ఇలా పైకి లేపాలి. గాలి వదులుతూ వెనక్కి వెళ్ళాలి. తల గాలి వదిలేస్తూ ముందుకు రావాలి. గాలి పీలుస్తూ పైకి, వెనక్కి, వదిలేస్తూ ముందుకి, గాలి పీలుస్తూ వెనక్కి, వదిలేస్తూ ముందుకి. ఈ విధంగా 10 సార్లు చేయాలి. తర్వాత అదేవిధంగా కుడి నుంచి ఎడమకు కూడా 10 సార్లు చేయవలసి ఉంటుంది. శ్వాసని మర్చిపోవద్దు. గాలి పీలుస్తూనే వెనక్కి వెళ్ళాలి, గాలి వదిలేస్తూనే ముందుకు రావాలి. ఈ విధంగా 10 సార్లు చేయవలసి ఉంటుంది. అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత సైడ్ ట్విస్టింగ్స్. చేతిని ఎడమ చేతిని కుడి మోకాల మీద పెట్టాను. కుడి చేతి వెనక్కి పెట్టి బాడీని ఇలా ట్విస్టింగ్. తర్వాత ఇటు సైడ్. తర్వాత గాలి వదిలేస్తూ ట్విస్ట్ అవ్వాలి, పీలుస్తూ సెంటర్కి రావాలి, వదిలేస్తూ ఇటువైపు తిరగాలి. ఈ విధంగా ఇటువైపు 10, ఇటువైపు 10 చేయాలి. హెడ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు థైరాయిడ్ సమస్యకు బాగా ఉంటుంది. సర్క్యులేషన్స్, బ్రెయిన్ నుంచి వచ్చే సర్క్యులేషన్స్ అన్నీ బాగా పాస్ అవుతాయి. ఈ ట్విస్టింగ్స్ చేస్తే మీకు వెన్ను దృఢంగా ఉంటుంది. తర్వాత ఇలా పిటికలు బిగించుకుని మోచేతులను నేల కానించుకోవాలి. చేయి పైకి లేపి ఈ విధంగా రావాలి, గాలి వదిలేస్తూ. ఇక్కడ మోకాలు లెగవకుండా ప్రయత్నించాలి. అలానే గాలి పీలుస్తూ పైకి వచ్చాము ఇటు సైడ్. అలానే గాలి పీలుస్తూ పైకి వచ్చాము, అలానే ఇటువైపు. మళ్ళీ పీలుస్తూ పైకి లెగిసాము, మళ్ళీ వదిలేస్తూ ఇటు సైడ్ చేయాలి. ఈ విధంగా ఇటువైపు 10, ఇటువైపు 10 చేయాలి. ఇది కూడా మీ వెన్నుపూసని దృఢంగా చేస్తుంది. బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటే తగ్గుతాయి. మీ సర్క్యులేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి గాలి వదులుతూ ఇలా గెడ్డాన్ని మోకాలు కానించాలి. ఇక్కడ ఇలా వంచాల్సిన పని లేదు, జస్ట్ ఇలా టచ్ అయితే చాలు. గాలి పీలుస్తూ పైకి లేపాలి, మరలా గాలి వదులుతూ ఆపోజిట్ సైడ్, మరలా పీలుస్తూ పైకి,
వదిలేస్తూ బ్రీతింగ్ మాత్రం శ్వాసనేమో మర్చిపోద్దు. గాలి వదులుతూనే ముందుకు వంగాలి, పీలుస్తూనే పైకి లేపాలి. అలానే రొటేషన్ రౌండ్గా తిప్పాలి. ఈ 10 అయిపోతే ఇలాగ గాలి వదులుతూ ముందుకు రావాలి సెంటర్ దాకా, మళ్ళీ పీలుస్తూ పైకి లేవాలి, మళ్ళీ వదిలేస్తూ ఇలా సైడ్ నుంచి మోకాళ్ళకు టచ్ అవ్వాలి, ఫ్లోర్కు టచ్ అవ్వాలి, మళ్ళీ మోకాళ్ళకు టచ్ చేసుకుంటూ ఇలా 10 సార్లు చేయవలసి ఉంటుంది. అలానే ఇటువైపు కూడా సేమ్ 10 సార్లు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇటు 10 చేయవలసి ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మీ కాళ్ళని శిశుపాలాసన ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని జస్ట్ ఇలా ఊపుతూ ఉండండి. ఒక 20 సార్లు ఊపాలి. స్టార్టింగ్లో బాగా కొన్ని రోజులు చేసిన తర్వాత ప్రాక్టీస్ ఇలా పట్టుకుని ఊపాలి. ప్రస్తుతానికి మొదటిగా అయితే ఇలా ట్రై చేయండి. ఇలా ఇది కాళ్ళు ఒక 20 సార్లు చేయాలి. అయిపోయిన తర్వాత ఈ కాళ్ళు ఒక 20 సార్లు చేయాలి. ఈ 20 అయిపోయిన తర్వాత హ్యాండ్ సపోర్ట్ తీసుకుని ఇలాగా నేలకు సపోర్ట్ తీసుకుని 2 కాళ్ళు ఇలా మర్చుకోవాలి. ఈ పొజిషన్లో కూర్చుని ఇక్కడ యాంకిల్ దగ్గర పట్టుకుని వెనక్కి వెళ్ళాలి. కాళ్ళు బాగా ముందుకు రావాలి. వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి. ఇవి ఒక 20 సార్లు చేయవలసి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్కి వచ్చి సేమ్ అలానే ఇది ఒక 20 సార్లు చేయవలసి ఉంటుంది. ఇవి యోగా స్టార్ట్ చేసే ముందు చేయవలసినటువంటి వ్యాయామాలు. ఈ వ్యాయామాలు చేసిన తర్వాతే మనం ఆసనాల్లోకి వెళ్ళాలి. కాబట్టి ప్రథమంగా యోగా స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆసనాలు మన ఫిలాసఫీలో ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. వీటిని మీరు ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. రేపు మరొక కొత్త వీడియోతో మనం మరలా వద్దాం. ధన్యవాదాలు.